మానవుల ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలకు ఉత్తరాయణం పగలుగాను, దక్షిణాయనం రాత్రిగాను ఉంటుంది. దేవతలు వారి పగటి సమయంలో మేరు పర్వతం మీద ఏర్పాటు చేసిన సభకు శ్రీమన్నారాయణుడు వచ్చాడు. సభ విజయవంతంగా ముగిసేసరికి సాయంత్రం దాటింది. రాత్రి రాబోతుంది. దేవతలందరూ శ్రీమన్నారాయణుని నమస్కరించి, నారాయణ, రాత్రి కాబోతుంది, మా స్వస్థలములకు బయలుదేరి వెళ్ళుటకు అనుమతినివ్వండి అని ప్రార్థించారు. అదే సమయంలో రాత్రికి అధిష్టాన దేవత అయిన రాత్రిదేవి స్త్రీ రూపంలో నారాయణ వద్దకు వచ్చి నమస్కరించి, ప్రభు, ఇక్కడ దేవతల రాత్రి భూలోకంలో దక్షిణాయనంగా 6 నెలలు ఉంటుంది. భూలోకవాసులు దక్షిణాయనంలో శుభకర్మలు ఆచరించరు. అందుకని దేవతలు రాత్రి సమయాన్ని నిందిస్తారు. సాటి దేవతల చేత నిందితురాలనైన నేను నీ అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను. దేవతల రాత్రి సమయంలో కూడా శుభాలు జరిగేటట్టు అనుగ్రహించుము. నీ అనుగ్రహం లభించకపోతే నా జీవితం వ్యర్థమవుతుంది. నేను ప్రాణత్యాగం చేస్తాను అంటూ దుఃఖించింది. దేవతలు రాత్రిదేవిపై కరుణ చూపమని శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి ప్రసన్నుడై, రాత్రిదేవి, చింతించకు. దేవతల రాత్రి సమయమైన దక్షిణాయనంలో 2 నెలలు ఒక యమముగా 3 యమములు నాకు ప్రీతిపాత్రం అవుతాయి. అందులో మొదటి 2 యమములు అత్యంత ప్రీతికరమైనవి. శ్రావణము కన్నా భాద్రపదము, భాద్రపదము కన్నా ఆశ్వీజము, ఆశ్వీజము కన్నా కార్తీక మాసము ఉత్తమమైనవి. ఈ 4 నెలల్లో చేసిన పుణ్యకార్యాలు భూలోకవాసులకు అనంత పుణ్యఫలాలను ఇస్తాయి. ఇక నీవు ముల్లోకవాసులకు మన్యురాలివి అవుతావు అని వరమిచ్చాడు. రాత్రిదేవి సంతృప్తి చెంది తిరిగి వెళ్ళిపోయింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు దేవతలతో కలిసి శ్రీహరి కూడా నిద్రలోకి వెళ్తాడు. 4 నెలల తర్వాత దేవతలు మేల్కొని కార్తీక శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని మేల్కొలుపుతారు. తర్వాత వచ్చే మార్గశిర శుక్ల ఏకాదశి దేవతలకు రాత్రి చివరి భాగమైన అరుణోదయ కాలం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో దేవతలు శ్రీహరిని పూజించి పొంగలిని సమర్పిస్తారు. దేవతల అరుణోదయ కాలం మానవులకు ధనుర్మాసం అవుతుంది. కనుక ధనుర్మాస కాలంలో మానవులు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈ విధంగా పూజించిన వారు నిరోగులవుతారు. ప్రతి జన్మలో వైష్ణవునిగా జన్మిస్తారు. అరుణోదయ కాలంలో పూజించని వారు 7 జన్మలు దరిద్రులుగా ఉంటారు. ధనుర్మాస పూజ మొదట చేసిన తరువాత ఆర్ఘ్యం, గాయత్రి జపం, సూర్యోపస్థానము చేయాలి. ధనుర్మాసంలో అరుణోదయ కాలము పవిత్రమైనది, ప్రాశస్తమైనది, ముఖ్యమైనది. నక్షత్రాలు పోయి తెల్లవారిన సమయం మధ్యమము, మధ్యాహ్న కాలం నిష్ఫలము. ఈ మాసంలో సొంటి కలిపిన పులగమును భక్తితో నారాయణునికి సమర్పించిన సకల దుఃఖముల నుండి విముక్తి పొందవచ్చు. పెరుగు, బెల్లం, సొంటి మిశ్రమం కలిసిన ముగ్ధాన్నమును దేవదేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ప్రాతకాలంలో బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి. ఈ ధనుర్మాసంలో పూజ ముఖ్యం, అంతేకాని భోజనం కాదు. పూజ ముగించి దేవఋషి పితృతర్పణలు, వైశ్య దేవాది కర్మలు చేసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం కర్త భోజనం చేయవచ్చు.